హాయ్ ఫ్రెండ్స్. ఎట్లూరు అందరు మంచిగురా? నేనైతే అందరు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నా. అందరు మంచిగా ఉండాలి. అందరితో పాటు మనం మంచిగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా. ఇక నేను ఇవాళ అయితే మీ ముంగటికి ఒక కొత్త వీడియోతోటి అయితే వచ్చేసిన. అదేంటంటే చూస్తుర్రు కదా, బ్రెడ్ తోటి ఏమో చేస్తుంది అనుకుంటున్నారు. ఏం లేదు, బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. అయితే ఒక గ్లాస్ తీసుకొని 4 బ్రెడ్ ముక్కలు తీసుకొని చిన్న చిన్నగా మధ్యలో మనము ఇట్లా అనంగానే బ్రెడ్ ఊకేనే కట్ అయిపోతుంది కదా, అట్లనే మధ్యలో అయితే ఆ పీసులు తీసేసిన, కట్ చేసేసిన. ఇక కట్ చేసేసి మనము ఆమ్లెట్కి ఎట్లయితే కలుపుకుంటామో ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ, కారము, ఉప్పు, కొత్తిమీర కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక గుడ్డు వలగొట్టంలో పోసేసి అవన్నీ వేసి అయితే కలిపేసిన అనమాట. ఒక గ్లాస్ తీసుకొని షార్ప్‌గా కొనలు బాగా మంచిగా షార్ప్ ఉన్న గ్లాస్ తీసుకొని కట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తది. ఇక కొత్తిమీర కూడా కట్ చేసి ఏసిన నేను అందులో. ఇక అది సేమ్ గుడ్డుకి ఆమ్లెట్‌కి మనం ఎట్లయితే చేసుకుంటామో అట్లనే ఏసుకోవాలనమాట. ఒట్టిగా ఆమ్లెట్ ఏసుకోకుండా అది బ్రెడ్ ఏమంటారు, బ్రెడ్ మీద ఏస్తే జర తిననీకే ఎంబడే పిల్లలు స్కూల్‌లోకెళ్ళి రాంగానే స్నాక్స్ అని జర ఆకలిగుంటారు కదా, ఇట్లా మనం వెరైటీగా చేసేస్తే జర మంచిగుంటదన్నట్టు. ఇక చిన్న పిల్లలకనే కాదు, పెద్దోళ్ళు కూడా భర్తలు ఆఫీస్‌లోకెళ్ళి రాంగానే కూడా ఏసేస్తే వాళ్ళకి కూడా ఇంత కడుపులో ఆసరుంటది అన్నం తినేదాకా. అట్లా అని చెప్పేసి నేను అయితే ఇట్లా ట్రై చేసినాను. ఏస్తాను. బట్ వీడియో ఎప్పుడు తీయలేను. ఇక మీకు కూడా చూపిద్దాం. మీకు తెలిసే ఉంటది, ఆల్రెడీ అన్నీ తెలుస్తున్నాయి అందరికీ. కానీ ఇక మనం నేను చేసిందయితే చూపిస్తున్నా నేను ఎట్లా చేసిననేది. ఇక కొంచెం పెంక వేడి కాంగానే నూనె రాసుకొని బ్రెడ్ అయితే దాని మీద పెట్టి, ఆ మధ్యలో ఏదైతే మనం హోల్ చేసినామో అందులో ఈ ఆమ్లెట్‌కి మనము గుడ్డు వలగొట్టి చేసుకుంటాం కదా, అదైతే పోసేయాలనమాట. జర మంచిగా గాలినాక తిప్పేసేయాలి. కొంచెం నూనె ఏసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్‌ల గుడ్డులనే కాదు, మన మటన్‌ల, చికెన్‌ల, చేపల కూరలలో, గుడ్డులో కూడా కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటే ఈ నీసు వాసన అనేది పోతదనమాట. అందుకని నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే ఏసిన. ఆమ్లెట్‌లో కూడా నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే ఏస్తా, నీసు నీసు వాసన రావద్దని చెప్పేసి. ఇక ఇట్లయితే ఈ వీడియో అయితే అందు గురించి అని చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి యూజ్ అయితది. ఇట్లా గుడ్డు ఉడకబెట్టుకొని తినలేము అనుకునేటోళ్ళకి రోజుకి ఇట్లా ఏదన్నా ఒక వెరైటీగా చేసుకొని తింటుంటే కూడా మంచిదనమాట. ఇక అట్లా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేసిన. చిన్నపిల్లలు గుడ్డు ఉడకబెట్టిస్తే తినరు, వద్దు వద్దు అంటుంటారు. అందుకని ఇట్లా చేసిస్తే కొంచెం వెరైటీగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా సంతోషం ఉంటది. అమ్మ తిన్నాడు ఇయాల ఒక గుడ్డు అన్నట్టు అనిపిస్తదనమాట. ఇక దాంట్లోకి మనకి ఇష్టము, వాళ్ళకి చిన్న పిల్లలైతే సాస్ ఏసి ఇచ్చినా తింటారు. ఇక కొంచెం పెప్పర్ పౌడర్ అన్నా లేకపోతే చాట్ మసాలా ఏదన్నా ఇట్లా ఏసి ఇచ్చినా కూడా బావుంటది. ఇక నేనైతే గట్లే చేసినాను ఒక బ్రెడ్ తోటైతే. ఇక మిగిలిపోయిన రౌండ్‌లున్నాయి గదా, అవి గూడా ఎందుకు వేస్ట్ చేయాలని జెప్పేసి నేనైతే అది గూడా పెంక మీద మళ్ళా కొంచెం నూనేసి అవి గూడా పెట్టేసి ఎట్లా ఏస్తున్నా, ఆమ్లెట్ చుట్టుముట్టు ఆమ్లెట్ ఏసేస్తే అది గూడా మనకు ఇష్టంగా తింటరింక. అయి మధ్యలో ఇదేందో చందమామ లెక్కుంది అని జెప్పేసి ఇట్లా చూపిస్తుంటే గూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. అట్లా. ఈ మధ్యలో వీడియోస్ అయితే ఎక్కువ పెడతలేను. కొంచెం గ్యాపొస్తుంది. తప్పకుండా పెట్టిన వీడియోస్‌కి మాత్రం లైకులు అయితే కొట్టండి. మీరు లైకులు కొట్టడం వల్ల ఇంకా కొందరికి ఇంకా ముంగటికి వీడియో పాస్ అయితదని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. గదొక్కటే నేను కోరుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయుర్రి. అట్లా మంచిగా 2 పక్కలైతే కాల్చుకోవాలి. అటు సైడ్, ఇటు సైడు. కాల్చుకొని సేమ్ ఇగ మనము సాస్ కావాలంటే సాస్ ఏసుకోవచ్చు. ఏదన్నా ఏసి పిల్లలకిస్తే మంచిగా ఇష్టంగా తింటారు. ఇట్లా ఒక్క ముక్కతోటి కూడా ఏసుకోవచ్చు. ఇంకోలాగా గూడా ఏసుకోవచ్చు. ఎట్లా మన ఇష్టం. నేను వీడియోలో చూపించిన గదా, అట్లా ఎట్లైనా ఏసుకోవచ్చు. ఇయ్యాల అయితే నేను అందరికొక మంచి మాట అని జెప్పేసి ఇంతకుముందు గూడా నేను కొన్ని వీడియోలు జేసినాను. అట్లనే ఇయ్యాల గూడా నేనొక వీడియోలో ఏం జెప్పాలనుకుంటున్నా, ఈ వీడియోలో అయితే నేనేం జెప్పాలనుకుంటున్నా అంటే, ఒక్కోసారి అనిపిస్తది మనము ఎవరికైనా
అవసరమని గాదు. ఎవరికైనా ఆపదొచ్చిందంటే ఇట్లా మనకే, మనకేమన్నా అయిందేమన్నట్టు ఆరాట పడుకుంటూ ఉరుకుతాం. ప్రతి చిన్నదానికి గూడా పోయి, "అయ్యో! మేమున్నాము. మీరేం బాధపడకుర్రి" అని జెప్పేసి ధైర్యం జెప్తాం గదా! మనకేదైనా ఆపదొచ్చినప్పుడు గూడా అవతలోళ్ళు కనీసం పలకరింపుకైనా ఇట్లా ఎందుకు ముందుకు రారు అని జెప్పేసి ఒక్కోసారి అనిపిస్తది. విషయంలో మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తదబ్బా! మీరేమన్నా అనుకోర్రి. సంతోషాలు మనం పంచుకోకున్నా సరే ఒకరితోటి గానీ, బాధొచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా పరామర్శించాలి. ఎట్లున్నారు? ఏం కథ? అని జెప్పేసి అరుసుకుంటే వాళ్ళకదే చాలా ధైర్యం. అది చాలా మనోధైర్యాన్నిస్తదనమాట. బాలేనోళ్ళకు కొంచెం నేనైతే ఈ విషయంలో ఎవరికన్నా ఏదన్నా ఇదయిందంటే మాత్రం ఎంబడే చాలా ఎందుకంటే వాళ్ళు ఉన్న సిట్యుయేషన్‌ల ఎవరొచ్చి పలకరిస్తారా? మనకు ఎవరొస్తారా? కొంచెం అట్లాంటి టైంలల్ల గుండె ధైర్యము ఎవరినన్నా జూస్తే అమ్మ నాకింతమందున్నారు అనే ధైర్యం అది వేరే ఉంటది. హెల్త్ బాలేనప్పుడు గానీ, ఏవన్నా పరిస్థితులు బాలేనప్పుడు గానీ, మీరు ఉట్టప్పుడు ఎంత మంచి చేసి గూడా అవసరానికి పలకరింపుకి గూడా పలకరియ్యకపోతే అది వేస్ట్ అనిపిస్తది నాకైతే. ఇంకోటేందంటే, మన ఇసుంటియి బంద్ జేసుకోవాలనా ఏందా అని గూడా అనిపిస్తది. వాళ్ళ అవసరానికి మనల్ని వాడుకుంటుర్రా? లేకపోతే మనమే వాళ్ళకి అవసరానికి మించి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? వాళ్ళకి అవసరం లేదేమో మనది అయినా గూడా మనమే పడి పడి పోతున్నామేమో. ఇగ అందుకే ఇట్లాంటి టైంలో వాళ్ళు మనల్ని దూరం బెడతారేమో అనే ఆలోచన గూడా ఒకటొచ్చింది నాకు. ఇగ నేనైతే 2025లో చాలా నేర్చుకున్నాను. ఎవరితోటి ఎట్లుండాలే? ఎంతవరకుండాలే? మనం ఎంత నిజాయితీగా ఉన్నా గూడా అనేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఎట్లా లైట్ తీసుకోవాలి? అసలు చాలా అంటే చాలా నేను అనుభవించిన 2025లో మంచి అనుభవించిన, చెడు అనుభవించిన. దగ్గరికి అసలిగ నేను చెప్పలేను గానీ, ఇగ వీడియో అయితే నచ్చితే అయితే తప్పకుండా లైక్ జేయుర్రి, షేర్ జేయుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ తోటి మీ ముంగటికొస్తూనే ఉంటాను. ఇగ నేనైతే సాస్ ఏషిన చూస్తుర్రా? సాస్ గూడా ఏషినాను. కానీ ఒక్కటైతే జెప్తా నేను. ఏది శాశ్వతం గాదు. ఈ క్షణం అనేది శాశ్వతం గాదు. ఎప్పటికీ దుఃఖమే ఉండదు. మనిషికి ఎప్పటికీ సుఖమే ఉండదు. సుఖదుఖాలు రాత్రి పగల్లాంటివి. ఇదైతే ఖచ్చితంగా